మామయ్య మామయ్య ఆ చేతిలో బ్యాగ్ ఏంట్రా? నా గుండెలో బాధ తగ్గాలంటే నేను కొన్నాళ్ళ పాటు దూరంగా వెళ్ళిపోవాలి మామయ్య. అంటే మమ్మల్ని అందరినీ ఇక్కడ వదిలేసి నీ ఒక్కడవే వెళ్ళిపోతానంటావా? అవును మామయ్య, నా గుండెల్లో బాధ తగ్గే వరకు కొన్నాళ్ళు దూరంగా వెళ్ళాలి. వెళ్ళక తప్పలేదు మామయ్య. నీ దారిని నువ్వు వెళ్ళిపోతావురా. రేపు శాంతి దారిన శాంతి వెళ్ళిపోతుంది. మరి మరి ఇంట్లో ఒంటరిగా మిగిలేది నేనే కదరా. సరేరా, ఇంక ఈ ముసలి ప్రాణం ఎవరికి మాత్రం అవసరం రా? ఇంకెవరికి అవసరం? పిచ్చి మామయ్య, నేను వెళ్ళేది మిమ్మల్ని దూరం చేసుకోవాలని కాదు మామయ్య. నా గుండెల్లో బాధ తగ్గిన తర్వాత మళ్ళీ నీ దగ్గరికే వస్తాను మామయ్య, నీ దగ్గరికే వస్తాను. సరే, నీ గుండెల్లో నువ్వు అనుభవించే చిత్రమత నాకు తెలుసురా. కానీ నేనేం చేసేది? నేను ఎవరికి చెప్పలేని స్థితిలో ఉన్నాను రా, ఎవరికి చెప్పలేని స్థితిలో ఉన్నాను. పిచ్చి మామయ్య, దేవుడు రాసిన రాతను మార్చడం మనిషితరం అవుతుందా? శాంతిని భార్యగా పొందే అదృష్టం నాకు ఈ జనంలో లేదు. దానికి నువ్వేం చేస్తావు మామయ్య, నువ్వేం చేస్తావు? కావచ్చురా, కానీ ఈ రోజు నువ్వు వెళ్ళిపోయావన్న విషయం రేపు శాంతికి తెలిసిందంటుకో, అది తట్టుకోగలదురా? తట్టుకోలేదురా. అందుకే మామయ్య, అందుకే శాంతి రాకముందే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మామయ్య, వెళ్ళిపోవాలి. అలాగే అయితే రమేష్, నాకో మాట ఇవ్వరా. ఇంకెప్పుడు ఈ మామయ్యను మర్చిపోనని, త్వరలోనే మళ్ళీ తిరిగి ఇంటికి వస్తానని నా మీద ఒట్టేసి చెప్పరా. దేవుడు లాంటి మీ మీద ఒట్టేసి చెప్తున్నాను మామయ్య, ఒట్టేసి చెప్తున్నాను. నా గుండెల్లో బాధంతా తీరిన రోజున మళ్ళీ మళ్ళీ నీ దగ్గరికే వస్తాను మామయ్య. నన్ను మనస్ఫూర్తిగా జీవించదు మామయ్య. ఏమైనా ఆశీర్వదించబడతావురా. సరే, ఆ సర్వేశ్వరుడు నిన్ను చల్లగా చూడాలి. సరే, వెళ్ళిరారా. ఎక్కడికి వెళ్తావురా? ఈ నడి సముద్రంలో గాలివానలో చిక్కుకున్న పడవలాగా నీ జీవితం ఎక్కడికి సాగిపోతుందో, ఎలా సాగిపోతుందో. సరే, వెళ్ళరా, వెళ్ళు. వెళ్ళొస్తాను.